కోర్టులో తేలేదాకా నిర్ణయం తీసుకోరా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వకేట్ జనరల్ ఏజీని ప్రశ్నించింది. ఇప్పటికే నెల గడిచింది. ఒకవేళ ఇంకో 3 నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అని అడిగింది. భారాస తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ భారాస ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సోమవారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు గట్టిగా తిడితే కానీ మనోళ్ళు పట్టించుకునేలా లేరు. ఈ సందర్భంగా కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకురాని న్యాయమూర్తి ప్రశ్నించగా ఏజీ ఏ సుదర్శన్ రెడ్డి సమాధానం ఇస్తూ ఇవి రాజ్యాంగపరమైన అంశాలని వాటిని కోర్టులు దాటవేయలేవని పేర్కొన్నారు. పిటిషనర్లు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందులు స్పీకర్కు ఫిర్యాదులు ఇచ్చినా వెంటనే హైకోర్టును ఆశ్రయించారన్నారు. వాటిని పరిశీలించడానికి స్పీకర్కు తగిన గడువు కూడా ఇవ్వలేదన్నారు. పిటిషనర్లు స్పీకర్పై తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు జోక్యం చేసుకోజాలవని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని సమీక్షించవచ్చన్నారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ పిటిషన్లను తీసుకోవడానికే స్పీకర్ కార్యాలయం నిరాకరించిందని, హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన తర్వాత తీసుకుందన్నారు. నెల రోజుల తర్వాత కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ట్రైబ్యునల్గా స్పీకర్ నిర్దిష్ట గడువులోకి పిటిషన్లు తేల్చాల్సి ఉంటుందన్నారు. వీటిపై మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. అయ్యో ఒకటైతే చెప్తా చాలా క్లియర్గా, ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళలో చాలామంది మీద అనర్హత వేటు పడబోతా ఉన్నది, చాలామంది మీద. సో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ సమాజం బై ఎలక్షన్స్కి రెడీ అయిపోయి ఉండండి. మీరు బై ఎలక్షన్స్కి రెడీగా అయితే ఉండండి.